మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము ప్రాఫెట్ అండ్ ప్రొఫెటిక్ మినిస్ట్రీ. ప్రవక్త, ఆ యొక్క ప్రవక్తకు సంబంధించిన పరిచర్య. ఏదైతే మనము ధ్యానించబోతున్నామో ఈ సిద్ధాంతాలు కానీ ఈ బోధ కానీ ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని విమర్శించడానికి కాదు. మనం ఏం నమ్ముతున్నామో, ఈ సంఘము, ఈ నాయకత్వము ఏది నమ్ముతున్నదో దాన్ని మాత్రమే ఈ దినము ప్రకటించబడతా ఉంది. కాబట్టి ఎవరు ఎలా తీసుకుంటారో అది వాళ్ళ చేతిలో ఉంది. కానీ ఈ ప్రవక్త యొక్క పరిచర్య చాలామంది వీటిని టచ్ చేయరు, బోధ చేయరు. దాని గురించిన అవగాహన చాలామందికి ఉండదు. కాబట్టి ఏమేమి మనము చూడబోతా ఉన్నాం. ఇది ఒక సెషన్లో అయ్యేదైతే కాదు. దేవుని చిత్తం అయితే ఈ యొక్క సెషన్ తర్వాత ఆల్ఫ్రెడ్ బ్రదర్ వచ్చి పోయిన తర్వాత మరొక సెషన్ని తీసుకోవడము జరుగుతుంది. ఏమేమి మనం చూడబోతున్నామో కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రవక్త అంటే ఎవరు? రెండోది, ప్రవక్త ఏ ఏ విషయాలలో పనిచేస్తాడు, ఏ ఏరియాలలో ఒక ప్రవక్త తన పనిని నెరవేరుస్తాడో ఆ విషయాలు మనం చూసుకోబోతున్నాం. తర్వాత ఈ ఆది అపోస్తులు శిష్యులు కాకుండా మొదటి శతాబ్దంలో ప్రవక్తలు ఉండేనా? తర్వాత నాలుగోది, ప్రవక్తలు ఈ దినాలలో కూడా ఉన్నారా? ఆ ప్రవక్తల యొక్క పరిచర్య ఈ దినాలలో ఉన్నదా? ఐదోది, ఎందుకు ప్రజలు ప్రవక్తలను నమ్మరు? కారణాలు ఏంటిది? ఇదంతా ముగించిన తర్వాత అప్పుడు ప్రవచన వరము ఏంటి, ప్రవచన వరం అంటే ఏంటి, ప్రవక్త అంటే ఏంటిది, ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటిది అన్న విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఒక ప్రవక్త ప్రవచించగలుగుతాడు, కానీ ప్రతి ఒక్కడు ప్రవక్త కాడు. అది చివర్లో మనం చూసుకోబోతున్నాము. ఎన్ని అంశాలు ఉన్నాయి, కానీ ఈ అంశాలన్నీ ఒక రోజులో ధ్యానించడం సాధ్యము కాదు. ఈ విషయాన్ని మీరందరూ గమనించుకోండి. మొట్టమొదటిగా ప్రవక్త ఎవరు? హూ ఈజ్ ఎ ప్రాఫెట్? ప్రవక్త అంటే ఆయన దేవుని చేత నియమించబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుడు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నాడో, తెలియచేయాలనుకుంటున్నాడో దాన్ని మోసుకొని తీసుకొని వచ్చేవాడు. అది వ్యక్తిగతంగా తీసుకొని రావచ్చు, ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా మాట్లాడచ్చు. ఏదైతే మోసుకొని వస్తున్నాడో సమాజపరంగా, కమ్యూనిటీ పరంగా కూడా వాక్కును తీసుకొని రావచ్చు. దేశపరంగా కూడా ఆయన మాట్లాడచ్చు. ఇవన్నీ కూడా ఎలా చేస్తాడంటే సొంతగా చేయడు. దేవుడు బయలుపరిచినప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నడిపించబడి దేవుని యొక్క వాక్కులను తీసుకొని వస్తాడు. ఆ యొక్క ప్రత్యక్షతలు ఏవైతే ప్రవక్త పొందుకుంటాడో, ఎలా పొందుకుంటాడో మనకు తెలియదు. ఎంతోమంది ప్రవక్తలను మనం చూస్తున్నాము, ఎన్నో రకాలైన ప్రవక్తలను బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. అందరూ ఒకటే రీతిగా ఆ యొక్క వాక్కులను పొందుకోలేదు. ఆయా రీతులుగా, నానా విధాలుగా ఆ ప్రవచన వాక్కులను వాళ్ళు పొందుకున్నారు. పొందుకున్నవి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ వాడుక భాషలో, ప్రజలు మాట్లాడే భాషలో అర్థం చేయించడానికి ఆ ప్రవచనాలు మాట్లాడేవారు. ఆ పొందుకున్న ఆ యొక్క ప్రత్యక్షతలు దేవుని బిడ్డలారా, అది డైరెక్ట్గా స్వరం బట్టి
విన్న స్వరం కావచ్చు, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా ఎన్కౌంటర్ అయి మాట్లాడిన మాటలు కావచ్చు, లేక ఒక దర్శనం, విషన్, ట్రాన్స్లో దేవుడు అనేక విషయాలు చూపించి మాట్లాడచ్చు, లేక దేవుని దూతను పంపించి మాట్లాడచ్చు. కానీ మనకు తెలియదు, దేవుడు నిర్ణయిస్తాడు. ప్రవక్తలు ఆ యొక్క సందేశాన్ని ఎలా వినాలో ప్రవక్తలు నిర్ణయించారు. ప్రవక్తలు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడో మాత్రమే వాళ్ళు వింటూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడచ్చు, దర్శనమిచ్చి మాట్లాడచ్చు, దూతనిచ్చి పంపించి మాట్లాడచ్చు, వేరే ఏదైనా రీతికి కూడా మాట్లాడడానికి ప్రయత్నము దేవుడు చేయొచ్చు. అది మన పని కాదు. ఎందుకంటే గాడ్ చూసెస్ హౌ హీ వాంట్స్ టు కమ్యూనికేట్ దట్ మెసేజ్ టు ద ప్రాఫెట్. దేవుడు నిర్ణయిస్తాడు, కానీ ఆ పొందుకున్న సందేశాన్ని వాళ్ళు అర్థమయ్యే భాషలలో, సపోజ్ హీబ్రూ ప్రజలు ఉన్నారనుకోండి, అక్కడ ప్రవక్త ఉంటే హెబ్రూ భాషలో ఆ ప్రవచనాలను, దేవుడు మాట్లాడే మాటలను వినిపించేవారు. ఒకవేళ మన తెలుగు భాషలో ఒకవేళ ప్రవక్త కదులుతూ ఉన్నాడు అనుకోండి, ఆ పొందుకున్న సందేశాన్ని తెలుగు భాషలలో మనకు అర్థమయ్యేటట్టుగా విడుదల చేస్తారు. కాబట్టి దేవుని దగ్గర పొందుకున్న సందేశము ఎలా పొందుకుంటున్నారో ఆ ప్రవక్తను అడిగినప్పుడు ప్రవక్తలు చెప్పగలుగుతారు. కానీ మనము లేదు, దేవుడు ఇట్లనే మాట్లాడాలి, అదే రీతిగా మాట్లాడాలి, అట్లా మాట్లాడితేనే దేవుడు మాట్లాడినట్లు అనే ఆలోచన మనం పెట్టుకోవడానికి వీలు లేదు. ప్రవక్తలు పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాము. కానీ వ్యత్యాసము ఎట్లా మనం గ్రహించగలమంటే, మనకు రాజులు ఉన్నారు. రాజులు దేశాన్ని పరిపాలిస్తారు, ప్రజలను పరిపాలిస్తారు. కానీ ఆ రాజులకు ఆధ్యాత్మికమైన చూపు ఇచ్చేది ప్రవక్తలు అన్నమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఎక్కడ సరిగా లేదు, ఏ విషయాలు, ఆ చూపునిచ్చేది ఎవరంటే ప్రవక్తలు. కాబట్టి ఈ రాజులు, యాజకులు ఎవరిపైన ఆధారపడేవారంటే ప్రవక్తలపైన ఆధారపడేవారు. రాజులేమో అడ్మినిస్ట్రేషన్లో, ఎస్టాబ్లిష్మెంట్లో ఏం చేయాలో అది చేయడానికి ముందుకు సాగుతూ ఉంటారు. ప్రవక్తలు ఏం చేయాలో వాళ్ళకు బయలుపరుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అదే మాదిరిగా కొత్త నిబంధనలో మనకు అపోస్తులు, శిష్యులు కనబడతారు. అదే మాదిరిగా ప్రవక్తలు కూడా మనకు కనబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్షత ఒక ప్రవక్త ఎలా పొందుకుంటున్నాడో అది ప్రవక్తకు మాత్రమే అర్థమవుతుంది. ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇట్లా ప్రత్యక్షత పొందుకున్నాను, అక్కడ ప్రత్యక్షత పొందుకున్నానని చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ బాధ్యత ఏంటిదంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది వాళ్ళకు వినిపించడము ప్రవక్త యొక్క పని. ఒక రాయబారి అన్నమాట. ఇది మోసుకొని వెళ్ళురా నాయనా అంటే మోసుకొని వెళ్ళాల, వాళ్ళకు అందించు అంటే వాళ్ళకు అందించాలి, చెప్పు అంటే చెప్పాలా. కాబట్టి ఇక్కడ ప్రవక్త తన సొంతగా కదిలేది ఏముండదు. వినింది, చూసింది చెప్పువాడు, అందించువాడు. ఏమే రెండోది, ఒక ప్రవక్తని పట్టుకొని, అయ్యా ఒక ప్రవక్త అంటే ఏంటో నువ్వు చెప్తావా అంటే బహుశా ప్రవక్త ఏంటో, ప్రవక్త పరిచర్య ఏంటిదో ఆయన చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు తెలిసినంత మటుకు ఒకటే ఏం తెలుసు అంటే ఈ ప్రవక్త అంటే ఏంటిదో, ప్రవక్త పరిచర్య అంటే ఏంటిదో డీప్గా ఆయనకు తెలియకపోవచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. కానీ ఆయనకు మాత్రం ఒకటి తెలుసు ఏంటిదంటే ఆయన ఏం చెప్తుండో అది వాళ్ళకి చెప్పాలా, ఎవరు చెప్పమంటున్నాడో అది చెప్పాలా, గమ్మును కూర్చోవాలా, అది మాత్రం వాళ్ళకి తెలుసు. సో డీటెయిల్గా, థియరిటికల్గా బ్రదర్ ఒక ప్రాఫెట్ ఎట్లా, నువ్వు ప్రవక్తవు కదా, ప్రాఫెటిక్గా బాగా నీకు తెలిసి ఉండాలి చెప్పు అంటే బహుశా
అంతవరకు చాలామంది ఎదగకపోవచ్చు, కొందరు చెప్పొచ్చేమో కానీ అందరూ అంత ఎదగకపోవచ్చు. వాళ్ళు కేవలము ఎంత మటుకు చెప్పగలుగుతారంటే, నాకు ఏది చూపిస్తున్నాడో అది నేను చెప్తున్నాను, నేను ఏది వింటున్నానో అది చెప్తున్నాను, దేవుడు ఏది చెప్పకపోతే గమ్మునుండము మా పని, చెప్పింది చేయడము మా పని, అందించడం మా పని, అది మాత్రం మాకు తెలుసు అంటారు ప్రవక్తలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. గాడ్ ఓన్లీ టెల్స్, గో అండ్ టెల్ మై పీపుల్. దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఇది వెళ్ళి చెప్పు అంటే ఓకే సార్ వెళ్ళి చెప్తాం. అక్కడ ప్రజలు ఎలా తీసుకుంటారో, ఎలా అంగీకరిస్తారో దాంతో సంబంధం లేదు. తంత తన్నించుకోవాలా, చెరసాలు వేస్తే చెరసాలు వేయబడాలా, రాజ్య సమూహంలో వెళ్ళి చెప్పుపో అంటే రాజ్య సమూహంలో వెళ్ళి చెప్పాలా, కోర్టులోకి వెళ్ళిపోయి మాట్లాడండి కోర్టులోకి వెళ్ళి మాట్లాడాలా, అక ఆలయం యొక్క ద్వారం దగ్గర నిలుచొని మాట్లాడు ఇర్మియా అంటే ఇర్మియా ఎక్కడ నిలబడాలా? 7వ అధ్యాయంలో చూస్తాం ఇర్మియా గ్రంథం, ఆ ద్వారం దగ్గర నిలబడి మాట్లాడాలా. ఇగో ఈ సందేశం ఇదే సందేశం మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రవక్తల ద్వారా, అంటే తన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తలను కదిలించి ఏం చేస్తా ఉన్నాడు? తరతరాలకు తన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు, తన మార్గాలు బయలుపరుస్తున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నారో అది బయలుపరుస్తున్నాడు. దేవుడు ఆయా రీతిలుగా ప్రవక్తలను వాడుకుంటున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనమును మనం గమనించినట్లయితే, ఈ ప్రవచనాలు మానవుని యొక్క చిత్తం నుంచి పుట్టినవి కావు కానీ దైవజనులు పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి మాట్లాడిన మాటలు. ఎవరు మాట్లాడిన మాటలు అవి? పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి, ప్రేరేపించబడి, నడిపించబడి ఏ మాటలైతే దైవోక్తులు దేవునికి సంబంధించిన మాటలు మాట్లాడతారో అప్పుడు ఆ యొక్క ప్రవచనాలు అనేది బయటికి వస్తున్నట్లుగా వారి ద్వారా మనం వినగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ మాటలను ఏం చేస్తాడు? మన యొక్క క్షేమము కోసము, మన యొక్క అభివృద్ధి కోసము, మన ఆధ్యాత్మికమైన ప్రయాణం కోసము దేవుడు ఏం చేస్తాడు? అది పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ నాయకులు కానీ సంఘము కానీ దేవుడు ఏది అవసరమో, ఏది చూడాలో అది చూడడానికి, ఏది వినాలో వినడానికి, ఏదైతే జరుగుతుందో అర్థం ఏదైతే జరగబోతుందో అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రవక్తలను నియమించుకుంటాడు. ఒక విషయాన్ని ఇక్కడ ఒప్పుకోవాలి, దయచేసి మన రికార్డ్స్లలో మీరు చెక్ చేయండి. 26న ఎప్పుడైతే ఆల్ఫ్రెడ్ బ్రదర్ వాక్యం చెప్తా ఉన్నాడో, వాక్యం చెప్తున్నప్పుడు సడన్గా వాక్యం మధ్యలో ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాట్లాడినాడు. దాంట్లో ఒక మాట ఏం మాట్లాడినాడంటే, మీరు ఇంకా రికార్డ్స్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, చెక్ చేయండి. వీలైతే ఆ చిన్న క్లిప్ని మనం మరలా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం. 26న ఆయన మాట్లాడిన మాటలు ఎప్పుడు? ఫిబ్రవరి 26న. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయిందా? యుద్ధాలు జరిగినాయా? బాంబులు వేసినారా? ఎవరి పక్షంలో నిలబడుతున్నామని తెలిసిందా? లేదు. అటువంటి వాతావరణంలో ఉన్నాము అనే సందేశం మనకు ఉంది. అటు ఇటు మనం కదులుతున్నాము. అప్పుడు ఏమన్నాడు తెలుసా? సడన్గా దేవుడు ఆయన ఏమన్నా ఆలోచించి రాలేదు. ఆ టైంలో దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచినాడు. ఏమన్నాడంటే, సడన్గా ఆయన అన్నాడు, ఈ యుక్రెయిన్ విషయంలో అమెరికా దాఖలు చేసుకుంటుంది, తను ఇన్వాల్వ్ అవుతుంది, కానీ దానికి ఒక ఎదురు దెబ్బ పడబోతుంది. ఇట్ విల్ బ్యాక్లాష్ అమెరికా అన్నాడు. తర్వాత ఇప్పుడు మీరు న్యూస్లు అన్నీ మీరు చూడండి,
నాటో ఫోర్సెస్ అన్నీ మీరు చూడండి, రష్యాతో పెట్టుకుందామా లేదా మేము అనవసరంగా గెలుక్కున్నామనే పరిస్థితి. ఎందుకంటే రష్యా వాడు అన్నాడు, మీరు అడ్డం వచ్చిన వాళ్ళందరిపైన మేము న్యూక్లియర్ బాంబులు వేసేస్తామని చెప్పినాడు. మీరు మాకు శాంక్షన్లు పెట్టినారు, ఆ శాంక్షన్లు పెట్టినందుకన్నా అది మీరు యుద్ధానికి మీరు పిలుపునిచ్చినట్లే దేశాలు. నేను మాత్రం ఊరుకునేది లేదు. ఆ ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు ఆ యొక్క పుటిన్తో మాట్లాడినప్పుడు యుక్రెయిన్ తీసుకునే వరకు నేను ఆగేది లేదు అంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ సమయంలో ఆ దినము దేవుడు బయలుపరిచిన విషయము ఎవరు బయలుపరిచినారు? అది సడన్గా మనకు ముందొచ్చింది. ఎంతమంది నమ్మినారో ఎంతమంది నమ్మలేదో అది వాళ్ళ ఇష్టం. అది మీరు నమ్మకపోతే మీ సమస్య. దేవుడు మాట్లాడడం ఆగిపోతాడా? దేవుడు చరిత్రలో ఎలా కదులుతున్నాడో ఆగిపోతుందా? దేవుని కార్యాలు ఆగిపోతాయా? ఆయన కేవలము ఏది విన్నాడు, చూసినాడు, పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డాడు, ఆ టైంలో బయలుపరిచినాడు. ఎదురు దెబ్బ పడుతుంది. ఇట్ విల్ బి ఏ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ అమెరికా. ఈ విషయాన్ని తను మాట్లాడినాడు. తర్వాత వేరే ప్రవచనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అందుకోసము ఒక ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు అది ఇప్పుడైనా జరగచ్చు, తర్వాతైనా జరగచ్చు, కానీ మనం దాన్ని నిర్లక్ష్య వైఖరితో మనం స్పందించడానికి వీలు లేదు. సో ప్రవక్తలు ఆత్మచేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ చేత ప్రేరణ పొందుకొని వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు ఏది మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి ఏ మాటలైతే దేవుడు పాత నిబంధనలో తన సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా బయలుపరిచినాడో అది వాక్యాలుగా దేవుడు మనకిచ్చినాడు. బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్గా చూస్తున్నాం. కొత్త నిబంధనలో ఏ రీతిగా అపోస్తులను, శిష్యులను, ప్రవక్తలను వాడుకున్నాడో, మొదటి శతాబ్దంలో వాళ్ళని వాడుకున్నాడో, ఏ మాటలైతే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి బయలుపరిచినాడో ఆ విషయాలు మనకి కొత్త నిబంధనగా ఇవ్వబడ్డాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మొదటి శతాబ్దం తర్వాత ఎవరు కూడా మాట్లాడిన మాటలు అవి వాక్యాలుగా ఆధారాలుగా తీసుకోవడానికి వీలు లేదు. మనకు బైబిల్ పరిపూర్ణంగా మనకి ఇవ్వబడింది. బైబిల్ ఈజ్ కంప్లీట్. ఇప్పుడు ఎవరు కూడా ఏదైనా ఒక మాట చెప్పి బైబిల్ వాక్యాలతో సమానము, ఈక్వల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనడానికి వీలు లేదు. వాళ్ళు ఎవరు ప్రవచించినా, ఎటువంటి ప్రవచనాత్మకరమైన మినిస్ట్రీలో ఉన్నా అవన్నీ బైబిల్ డాక్ట్రిన్కి, బైబిల్ యొక్క సిద్ధాంతానికి విరుద్ధంగా ఏవి కూడా వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్ యొక్క సిద్ధాంతము, డాక్ట్రిన్స్, ఏ బోధ అయితే బోధించబడిందో ఆ బోధకు అనుగుణంగానే నడవాలి. నడుస్తూ దేవుడు బయలుపరిచిన విషయాలు మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. డాక్ట్రిన్లో కదలాలి, కానీ పర్సనల్గా కానీ, కమ్యూనిటీ పరంగా కానీ, దేశపరంగా కానీ దేవుడు ఏ విధమైన విషయాలు మాట్లాడితే మాట్లాడాలి. కానీ డాక్ట్రిన్ పరంగా వాళ్ళు పాత నిబంధనలో మనకిచ్చిన వాక్యాలు, కొత్త నిబంధనలు మనకిచ్చిన వాక్యాలు, దానికి సమానంగా నేను మాట్లాడుతున్న మాటలు అని ఎవరు కూడా అన్నా కానీ వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలు కాదు. ఈ విషయాన్ని అందరూ గమనికలో పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రీత్. మనకు అనుగ్రహించబడిన ప్రతి లేఖనాలు, ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క ఊపిరి చేత, దేవుని నుంచి ప్రేరేపించబడి పరిశుద్ధాత్ముడు కూడా ఆ యొక్క గాలితో పోల్చబడ్డాడు. సో లైక్ ఎ విండ్, గాడ్ బ్రీత్ అవుట్ ద వర్డ్స్ ఫర్ అస్. అవన్నీ దేనికోసం ఇవ్వబడ్డాయి అన్నాయి? బోధించుటకు. వినండి,
దేవుని మాటలన్నీ మన కోసము దేనికోసం ఉన్నాయి? బైబిల్ గ్రంథం బోధించడానికి ఉన్నాయి, ఖండించడానికి ఉన్నాయి. రెబ్యూక్, టీచింగ్, రెబ్యూకింగ్, కరెక్టింగ్, సరిదిద్దడానికి ఉన్నాయి. ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్, నీతిలో తరబీదు చేయడానికి ఉన్నాయి. ఆమేన్. 17వ వచనంలో ఏం చూస్తున్నాము? ఎందుకంటే ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు, ఒక దేవుని బిడ్డ సరిగా మంచి కార్యాల కోసము తరబీదు పొందడానికి, మంచిగా తయారవడానికి దేవుడు ఆ మాటలు, ఆయన ఊపిరి నుంచి వచ్చిన మాటలు, ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు, ఆయన నేచర్ నుంచి వచ్చిన మాటలు ఏవైతే లిఖించబడి మన కోసం ఇవ్వబడ్డాయో అవి బోధించడానికి, అది ఖండించడానికి, సరిదిద్దడానికి, నీతిలో నడవడానికి ఈ మాటలు, ఈ బైబిల్ గ్రంథము మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. మొదటి అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఆయా రీతిలుగా మాట్లాడినాడు. కానీ ఈ దినాలలో తన కుమారుడి ద్వారా, యేసు ప్రభు ద్వారా మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఈ మాటలను తీసుకొని ఇంకా యేసు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు కదా, లేఖనాలు మనకి ఇచ్చేసినాడు కదా, ఇంకా ప్రవక్తలు ఎందుకు అని చాలామంది వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మాట్లాడిన తర్వాత ఇంకా ప్రవక్తలు లేరా? ప్రవక్తల పరిచర్య లేదా? ప్రవక్తలను దేవుడు వాడుకోలేదా? కొన్ని వాక్యాలను మనకు అనుగుణంగా మనం మలుచుకొని మనం వాడుకోవడానికి వీల్లేదు. హోలిస్టిక్గా బైబిల్ గ్రంథం అంతా కూడా మనము క్షుణ్ణంగా చూసి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము? ప్రవక్త ఎవరు, ఆ ప్రవక్తలు ఎలా కదులుతారు, ప్రేరేపించబడతారు, వాళ్ళు సొంతంగా ఏది కూడా చెప్పరు, దేవుడు మాట్లాడతారు, మనుషులు భాషలోనే మాట్లాడాలి. ఏ రీతిగా చూసినప్పటికీ ఆ మనిషి భాషలలో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, లెగుమంటే లెగుస్తారు. వాళ్ళు సొంతగా కదిలేది ఏది కూడా ఉండదు. ఆ పాత నిబంధనలో కదిలినారు, కొత్త నిబంధనలో కదిలినారు. వాళ్ళు కదిలిన వాళ్ళ మాటలన్నీ రికార్డ్ చేయబడ్డాయి, మనకు బైబిల్ గ్రంథంగా అనుగ్రహించబడింది. ఏ మాటలు కూడా ఇప్పుడు ప్రవక్తలు, నేను మాట్లాడేది బైబిల్ వాక్యాలతో సమానం అంటే వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు, అబద్ధికులు. ఏ ప్రవక్త అయినా, ఏ సేవకుడైనా, ఏ అపోస్తులైనా మనకి ఇవ్వబడిన బైబిల్ గ్రంథపు డాక్ట్రిన్స్లో, సిద్ధాంతాల్లో, ఆ సెంట్రల్ డాక్ట్రిన్స్లో క్రీస్తు యొక్క దైవత్వం కానీ, రక్షణ గురించి కానీ, ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి కానీ, సంఘము గురించి కానీ, ఏ డాక్ట్రిన్స్ అయితే ఇక్కడ బైబిల్లో ఇవ్వబడ్డాయో ఆ డాక్ట్రిన్స్కి అనుగుణంగా ఒక ప్రవక్త కదలాలి. కానీ కదులుతూ ఆ డాక్ట్రిన్స్లలో, ఆ సిద్ధాంతాలలో స్థిరంగా ఉంటూ దేవుడు వ్యక్తిగతంగా చెప్పాలా, సంఘపరంగా చెప్పాలా, సమాజపరంగా చెప్పాలా, దేశపరంగా చెప్తే చెప్పాలా. ఎందుకంటే దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకోసము ప్రవక్తలు మీ మాట మా మాట వినరు. నిజమైన ప్రవక్తల దగ్గర పోతే నీ ముచ్చట ఆపు అంటారు. ఏమంటారు? ఆ ప్రవచన వాక్కులు వ్యక్తిగతంగా చెప్పాలన్నా, ప్రైవేట్గా చెప్పాలన్నా, అందరూ వినేటట్టుగా చెప్పాలన్నా అది వాళ్ళ నిర్ణయంలో ఉంటుంది. అటువంటి సందర్భాలలో ప్రవక్తలు రహస్యంగా చెప్పేవి దేవుడు బయలుపరిచినాయి పబ్లిక్గా చెప్తే కొద్దిగా కలహము రావచ్చు. కానీ ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో దేవుడు కొన్నిసార్లు బయలుపరుస్తాడు, కానీ ఎలా చెప్పాలో చెప్పకపోవచ్చు. సో అది రహస్యంగా చెప్పేది బహిరంగంగా చెప్పినట్లయితే అది అనవసరమైన దానికి దారి తీస్తుంది. కాబట్టి దేవుని వాక్కును ఒక ప్రవక్త ఎలా తీసుకొని, ఎట్లా, ఏ ప్లేట్లో పెడతాడా, ఏ కప్లో పెడతాడా, లేకపోతే ఏదైనా గిన్నెలో తీసుకొని వస్తాడా, ఎలా చేస్తాడో అనేది అది చాలా జ్ఞానముతో అందించవలసిన అవసరత
కొన్ని మాటలు వెనక ముందు చూసేది ఉండదు, పబ్లిక్ని చూసేది ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్పుమంటున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే. కొన్ని మాటలు చెప్తాడు కానీ పబ్లిక్గా చెప్పు అని చెప్పడు, రహస్యంగా చెప్పని చెప్పడు, విడుదల చేస్తాడు. అప్పుడు ప్రవక్త ఏం చేయాలి? దేవుడు తనకిచ్చిన జ్ఞానమును వివేకాన్ని వాడుకొని రహస్యంగా చెప్పవలసింది పిలిచి మాట్లాడాలి, బహిరంగంగా గద్దించవలసినవి బహిరంగంగా గద్దించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నేర్చుకుంటా ఉన్నారు ఇప్పుడు? ఇది సంఘస్థులు దేవుని యొక్క వాక్యములో ఎదగడానికి మంచి అవగాహనలో, రేపటి దినము దీని విషయంలో నాకు తెలియదు అనడానికి వీల్లేదు, నేను తెలుసుకోలేదు అనడానికి వీల్లేదు. అందుకొరకే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. రెండో పాయింట్కి మనం వస్తున్నాము. రెండో పాయింట్ ఏంటి? ఏ ఏరియాస్లలో ప్రవక్త కదలడము మనం చూస్తాము. వాట్ ఏరియాస్ డు వి సీ ప్రాఫిట్ వర్కింగ్? ఎక్కడెక్కడ కనబడుతూ ఉన్నారు, ఏం చేస్తూ కనబడుతున్నారో ఆ విషయాలు మనం చూసుకుందాం. ఈ రెండో పాయింట్లో మొదటి విషయము, ప్రాఫిట్స్ రివీల్ గాడ్స్ వర్డ్. ప్రవక్తలు దేవుని వాక్కును బయలుపరుస్తారు. కానీ ఆ బయలుపరచడానికి కారణం ఏంటిదంటే, ఏ ప్రజలకు దేవునికి మధ్యలో సంబంధం ఉందో ఆ సంబంధాన్ని కట్టే విషయంలో, ప్రజలను దేవుని వైపున త్రిప్పే విషయంలో వాళ్ళు చాలా తరచుగా కనబడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటి? మానవునికి దేవునికి ఉన్న సంబంధము. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మానవుల కోసము ఎన్నో చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆ మానవులకు దేవునికి మధ్యలో ఉన్న ఆ సంబంధ విషయాలలో ప్రవక్తలు వచ్చి ఆ ప్రజలను ఆ సంబంధంలో కట్టడము, తిరిగి ప్రజల యొక్క మనసులను మార్గాలను బయలుపరిచి ఆ దేవుని వైపున త్రిప్పడము ప్రవక్తలు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. సో ఒక ప్రొఫెటిక్ మినిస్ట్రీలో అతి ముఖ్యంగా కనబడే విషయం ఏంటిదంటే, వాట్ ఎవర్ దే డూ ఇట్ ఈస్ టు బ్రింగ్ ద రిలేషన్షిప్ బ్యాక్ టు గాడ్. దేవునితో తిరిగి అనుసంధానము చేయబడి జీవితము కట్టుకొని ముందుకు సాగడానికి గాడ్ యూజెస్ ద ప్రాఫిట్స్. అందుకోసము ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ సర్వెంట్స్ ఆర్ ఆల్సో ప్రాఫిట్స్. ఎందుకంటే ఏ విషయాలైతే వాళ్ళు మాట్లాడతారో చాలామంది ఇష్టపడరు. పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ ఇష్టతను బట్టి వాళ్ళు పరిచర్య చేయరు. నువ్వు మర్యాద ఇచ్చినా మర్యాద ఇవ్వకపోయినా, నువ్వు చేరదీసినా చేరదీయకపోయినా. అందుకోసం యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఒక ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ప్రతిఫలం పొందు. ఎందుకంటే ప్రవక్తలను అంత ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో వాట్ ఈస్ ద ప్రైమరీ వర్క్ ఆఫ్ అ ప్రాఫిట్? ఒక ప్రవక్త చాలా ప్రాముఖ్యంగా కదిలే ఏరియా ఏంటిదంటే, ఏ సంబంధం అయితే దేవునికి ప్రజల మధ్యలో ఇరిగిపోతుందో, కూలిపోతుందో, సరిగా లేదో, ఆ కారణాలు దేవుడు మాట్లాడచ్చు, తిరిగి వాళ్ళ మనసులను త్రిప్పడానికి వాడుకోవచ్చు. ఒక సందేశము ప్రవక్తకిచ్చి ఆ సందేశము ప్రజలు వినే వరకు చెప్పమని దేవుడు చెప్పచ్చు, లేకపోతే ఒక్కసారి చెప్పి గమ్మునుండని కూడా దేవుడు చెప్పచ్చు.
కానీ ప్రవక్త ప్రజలను దేవుని వైపున త్రిప్పడానికి పనిచేస్తాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మీరు వేరే సేవకులు కానీ వేరే పరిచర్యలు కానీ ప్రవక్త పరిచర్య కానీ దేవుడు అతి ప్రాముఖ్యంగా ఎంచేది నీకు నీ దేవునితో ఉండే సంబంధము, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది సరిగా కట్టుకోవట్లేదు అనుకోండి, దాని విషయంలో శ్రద్ధ చూపించట్లేదు అనుకోండి, దేవుని మార్గాలలో నడవకుండా దేవునితోనున్న సంబంధమును సరిదిద్దుకోవట్లేదు అనుకోండి, అక్కడ మాట్లాడినాడు దేవుడు వినట్లేదు, ఇక్కడ మాట్లాడినాడు వినట్లేదు. ఈసారి ఆయన ప్రవక్తను నీ ముందుంచి అది మాట్లాడచ్చు. ఎందుకంటే నువ్వు వింటలేవు, నువ్వు సరిదిద్దుకోవట్లేదు, నువ్వు బాగు చేసుకోవట్లేదు. కాబట్టి ఎటువంటి సందర్భాలలో దేవుడు తిరిగి కోల్పోతున్న దాన్ని తిరిగి రివైవ్ చేసుకోవచ్చు. మనము సరిదిద్దుకోకపోతే, మనము బాగు చేసుకోకపోతే, మన నడకను సరిదిద్దుకోకపోతే దేవుడు సరిదిద్దడానికి కొన్నిసార్లు ఒక మనిషిని ముందు పెడతాడు. నువ్వు చెప్పే అవసరం లేదు, ఆయననే చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమై ఉంటుంది వచ్చే వారం లోపల మనం ఏం సరి చేసుకోవాలనేది. నిజమే, దేవుడు వస్తే భయపడాలా, దేవుని సేవకులు కదులుతా కూడా భయపడాలా. ఎందుకు తెలుసా? దేవుడు ఏమనుకుంటున్నాడో ఏం మాట్లాడుతున్నాడో దేవుడు బయలుపరుస్తాడు. సంతోషంగా వినాలనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ప్రభువా నన్ను బట్ట బయలు చేస్తావేమో, నా జీవితాన్ని తీసి ఉతికి ఆరేస్తావేమో అని కొంతమంది భయపడి రాకుండా దూరం దాచుకొని ఎందుకు తెలుసా? పాపంలో బ్రతుకుతారు, చెడుతనంలో బ్రతుకుతారు, దేవుని మార్గాలలో ఉండరు వాళ్ళు. అటువంటి వారు ముందుకు రావడానికి ఇష్టపడరు, వెలుగులో ఉండడానికి ఇష్టపడరు. చీకట్లో బ్రతికేవారు వెలుగులో రానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ వెలుగు ఏం చేస్తుంది? ఆ చీకటిని బట్ట బయలు నగ్నంగా ముందుంచుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఒక ప్రవక్త ఏ విషయంలో పనిచేస్తాడండి? దేవునికి ప్రజలకు ఆ సంబంధం విషయంలో పని చేస్తున్నట్లుగా మనకు కనబడతాడు. దేవుడు ఏదైనా డాక్ట్రిన్స్ కానీ సిద్ధాంతాలు కానీ బయలుపరిచిన విషయాలు కానీ మార్గాలు కానీ దాని నుంచి తొలగిపోతూ ఉంటే వీళ్ళు వచ్చి మాట్లాడడము, వాళ్ళు సరిదిద్దడము, చెప్పడము, తిరిగి దేవునితో అనుసంధానము చేయబడ్డము వాళ్ళు చేస్తారు. రెండోది, ఈ రెండో పాయింట్లో రెండో విషయం, ప్రవక్త ఎక్కడ కనబడతాడంటే చాలా ఇష్టం కాని విషయం ఇదేంటిదంటే హీ కాన్ఫరెన్స్ సిన్, పాపమును చూపించే విషయంలో దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు. పాపం చేసిన వారిని మీరు పాపం చేస్తూ ఉన్నారని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పేవాడు. సో ఇది చాలా మటుకు చాలామంది ఇష్టపడని విషయం. అది వ్యక్తిగతంగా కావచ్చు, వ్యక్తిగతంగా వచ్చిగో నీ పాపంలో ఇరుక్కున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పచ్చు. ఒక కమ్యూనిటీ పరంగా మాట్లాడచ్చు, సంఘము ఎక్కడ పడిపోతుందో పాపం చేస్తుందో మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. నాయకుల జీవితాల్లోకి వచ్చి డైరెక్ట్గా నువ్వు ఈ పాపంలోనూ అని మాట్లాడచ్చు. ప్రవక్తలు రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినారు, కోర్ట్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడినారు, మార్కెట్ ప్లేసెస్లో మాట్లాడినారు, టెంపుల్ దగ్గర మాట్లాడినారు, వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు మాట్లాడినారు, గదిలలో మాట్లాడినారు. కానీ దేవుడు ఏ పాపం విషయంలో మాట్లాడమంటున్నాడో, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా.
దేవుడు పాపం విషయంలో ఎందుకు మాట్లాడతాడంటే ఆయన పరిశుద్ధుడు. మనలో ఆయన కోరే జీవితం ఏంటిదంటే పరిశుద్ధమైన జీవితం. సో పరిశుద్ధమైన జీవితం జీవించవలసిన వారు అపవిత్రంగా జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, రహస్యంగా బ్రతుకుతూ ఒకవేళ సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడో ఎప్పుడో ఎవరినో ఎక్కడో వాడేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకు సమయం ఇస్తుంటే మనం సరిదిద్దుకోవట్లేదు. పాత నిబంధనలో చిన్న బాలుడైన సమయాన్ని వాడుకున్నాడు. ఏలి ఇంట్లో జరుగుతున్న పాపాన్ని దేవుడు బయలుపరిచినాడు. మొదటి సమయాలు 3వ అధ్యాయం. ఏలి ఎందుకు బయలుపరిచినావు అని అనలేదు. దేవుని బిడ్డలారా, ప్రవక్తలు దేవుని యొక్క చూపు లాంటి వారు, అంటే చూపించేవారు. దే ఆర్ గాడ్ సైట్ ఫర్ అస్. దే గివ్ సైట్ ఫర్ అస్. చూపునిచ్చువారు. ఏదైతే ఏలి సరిగా చూడట్లేదో, ఏ పాపమైతే బిడ్డలు చేస్తున్నారో, దేవుడు ఒక చిన్న బాలుడిని ఒక ప్రవక్తలాగా పిలుచుకొని ఆయన ఇశ్రాయేల్ దేశంలో నిలబెట్టుకున్నాడు. అందుకోసమే సమయలు ప్రవక్త వస్తున్నాడంటే ప్రజలు, పెద్దలు, అధికారులు వణికేటోళ్ళు. దేవుని బిడ్డలారా, వణికేవాళ్ళు. దే యూస్ టు షేక్. ఏం పట్టుకొస్తున్నాడు ఆయన అంటే ప్రవక్తల యొక్క స్టాండింగ్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. రెండోది, దావీదు పాపం చేసినప్పుడు 2 సమయాల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తాము. నాతాను ప్రవక్త వెళ్ళి ఆ పాపం చేసిన వాడివి నువ్వే అని ఇట్లా ఏలు పెట్టి చూపించిన. ఇక్కడ చూపించేది నాతాను ఉండొచ్చు, ఈ ఏలు నాతాను ఉండొచ్చు, కానీ ఆ స్థానంలో దేవుడు కూడా నిలబడి ఉంటాడు. అట్లా మీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ ప్రాఫెట్ షోయింగ్ దట్ సిన్, ఇట్ ఈస్ గాడ్ షోయింగ్ దట్ సిన్. కానీ ఎవరు చేయని వాడుతున్నాడు? ఒక ప్రవక్తను వాడుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎలీషా గురించి మాట్లాడినా, ఏలియా గురించి మాట్లాడినా, ఎన్నో సందర్భాలు, ఇంకా ఎన్నో ప్రవక్తలు ఉన్నారు. దేవుడు పాత నిబంధనలో దేనికోసం వాడుకున్నాడండి? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత విషయంలో పాపం చేస్తుంటే దేవుడు తన ప్రవక్తలనిచ్చి ఆయన మాట్లాడినాడు. ఆమె కొత్త నిబంధనలకు వస్తే కనబడుతుందా మనకు అట్లా ప్రవక్తలు? హల్లెలూయా. ఓ పాపం బయలుపరచొద్దు, మన కృపకాలంలో ఉన్నాము. సరే, దేవుని బిడ్డలారా, బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చేసినాడండి? నిలబడి ఆయన మాటలు మీరు గమనించినట్లయితే ఎంత తీవ్రంగా పాపం విషయంలో దేవుని ఉగ్రతకు సంబంధించింది ఎలా మాట్లాడినాడో మనం చూసినాం కదా. అదే కాకుండా మనకు మార్కు సువార్త 6వ అధ్యాయంలో 18వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆయన హేరోదు దగ్గరికి వెళ్ళి, రే పాపం చేసినావురా నువ్వు, నీ 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 బ్రదర్, నీ సహోదరుని యొక్క భార్యను నీ భార్యగా చేసుకున్నావు, పాపం కాదా అది? ఆయన ఆ రీతిగా బయలుపరిచినాడు కాబట్టి ఆ హెరోదియాస్ ఏం చేసింది? కుట్ర పన్ని చెరసాలలో ఏపిచ్చిన పరిస్థితి, ఆయన ప్రాణము పోయే సందర్భము ఎక్కడొచ్చింది అంటే ఆయన పాపమును చూపించినాడు. ఏం చేసినాడు ఆయన? పాపమును చూపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇక్కడ పేతురు అపోస్తులుడు అయినప్పటికీ చాలా ప్రొఫెటిక్గా కదులుతున్నాడు. ఏంటిదంటే అందరూ డబ్బులు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు.
వీళ్ళు అనుకున్నారు మేము కూడా అట్లా పెడితే, ఎవరు అననయ సఫేరా ఏమనుకున్నారు వాళ్ళు, మేము కూడా పెడితే మాకు కూడా మంచి పేరు వస్తుందేమో, మేము కూడా మంచి స్థానం సంపాదిస్తామేమో, ఏదో కారణంతో డబ్బుల దగ్గర పీతెవ్వరం చేసి అంబినట్టు చేసి దాపెట్టుకొని డ్రామా చేస్తూ నటిస్తూ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? నువ్వు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఎలా అబద్ధం ఆడగలిగినావు అననయ అంటే ఎవరు బయలుపరుస్తున్నారు ఇప్పుడు ఆయన పాపమును? ఇంతేనా అమ్మింది, ఇంతేనా తెచ్చింది, అమ్మకు ముందు నీ చేతిలోనే ఉంది, వచ్చిన తర్వాత నీ చేతిలో, ఇంతేనా అబద్ధం ఆడినాడు ఆయన? ఇంతే ఇంతే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ చేత ఈయన కదిలించబడతా ఉన్నారు. ఎవరు? పేతురు. ఇమీడియట్గా ఏం జరిగిందండి అక్కడ? కొత్త నిబంధనలోనే ఆ పాపం చూపించబడింది. ఆ పాపము ద్వారా ఏమైనాడని కూలి చచ్చిపోయినాడు. కాసేపట్లో భార్య వచ్చింది, అదే నటన, అదే డ్రామా, ఆమె కూడా కింద పడి చచ్చిపోయింది. దేవుడు ప్రవక్తల ద్వారా బయలుపరచడా? మీరెవరండి, నేనెవరిని దేవుని ప్రశ్న వేయడానికి? ఎవరు ఎలా బయలుపరచాలో చెప్పడానికి మనం ఎవరము? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. ఒక ప్రొఫెటిక్ బుక్ మన కొత్త నిబంధనలు ఉంది. ఏంటిది? ప్రకటన గ్రంథం కదా. ఆ ప్రకటన గ్రంథంలో ఆ పుస్తకమంతా ప్రవచనమే. హల్లెలూయా. ఆ ప్రవచన గ్రంథంలో మీరు చూడండి, తుయతైరాలో ఉన్న సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? 2వ అధ్యాయము 20వ వచనం ఉందా మన బైబిల్లో? కొందరు బైబిల్లో 2వ అధ్యాయం కనబడదు, పాత నిబంధనలు ఎతుకుతూ ఉంటారు, అక్కడ ఎతుకుతుంటారు, కీర్తన పక్కన ఉందేమో అని ఎతుకుతూ ఉంటారు. డౌట్ వస్తుంది వాళ్ళకి, ఏంటిదంటే ఉందా లేదా. ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే, 20వ వచనంలో నెవర్దెలెస్ ఐ హ్యావ్ దిస్ అగెయిన్స్ట్ యూ, నీకు విరుద్ధంగా ఈ విషయం ఉంది. ఏంటిది అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలని? యేసు ప్రభు ఎవరికి బయలుపరుస్తున్నారు? యోహానికి బయలుపరుస్తున్నారు. యోహాన్ ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాసి. ఇదంతా ఎవరి ముందు చదువుతారు? తుయతైర సంఘంలో చదువుతారు. ఈ పత్రికలని వేరే సంఘాల్లో కూడా చదువుతారు. ఒక లెటర్ వచ్చిందంటే అనేక సంఘాలలో చదవాల్సింది. ఎందుకంటే దేవుడు బయలుపరిచిన విషయాలు ఏదైనా నేర్చుకునే ఉంటే నేర్చుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? నెవర్దెలెస్ ఐ హ్యావ్ దిస్ అగెయిన్స్ట్ యూ, ఇదైతే నీకు విరుద్ధంగా నేను కలిగి ఉన్నాను. ఏంటి అంటే నీవు జెజబెల్ అనే స్త్రీని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు. నువ్వు నీ సంఘంలో తనకు తాను ఏమని పిలుచుకుంటుంది? ఆమె ప్రవక్తనిగా పిలుచుకుంటుంది. ఏం చేస్తూ ఉంది? ఆమె తన దుర్బోధ చేత, తప్పుడు బోధ చేత నా దాసులను, నా బిడ్డలను జారత్వంలో, లైంగికమైన పాపంలో పడేటట్టుగా చేస్తూ ఉంది. ఆమె విగ్రహాలకు అర్పించిన ఆహారము తినేటట్టుగా ప్రేరేపిస్తూ ఉంది. 21వ వచనంలో చూడండి, ఆమెకి సమయమునిచ్చాను, పశ్చాత్తాపపడడానికి సమయంనిచ్చినాను, అక్కడ జారత్వం వదిలేయడానికి సమయంనిచ్చినాను, కానీ ఆమె అంగీకరించలేదు. కాబట్టి ఆమెని రోగం అనే మంచం మీద నేను పడవేయబోతున్నాను. ఆమెతో వ్యభిచరించిన వారు కూడా వాళ్ళు బహుగా శ్రమ పడేటట్టుగా నేను చేయబోతున్నాను. తన 2 కొడుకు పిల్లలను నేను చంపేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్ట్రైక్ దెమ్ డెడ్
ఐఎమ్ గోడ్ కిల్ దెమ్ అంటున్నాడు దేవుడు. ఓ కృపకాలం బ్రదర్, దేవుడు చాలా కృపతో మాట్లాడతాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. చాలామంది హైపర్ గ్రేస్, ఓ కరెక్షన్ ఇవ్వద్దు, చెప్పొద్దు, ఇది కృపకాలం, రకరకాలుగా ఒక్కొక్కడు వాళ్ళు కోరుకున్నట్టుగా ఏం చేస్తున్నారు, దేవుని కృపను, ఆ పవిత్రతకు, లోకానికి, చెడుతనానికి బానిసలవుతూ సమర్థించుకుంటూ మేము కృపకాలంలో ఉన్నాం. అంటే కృపకాలంలో ఉంటే నువ్వు పాపం చేస్తుంటే వదిలేయాలన్నా, సమయం ఇస్తుంటే సరిదిద్దుకోకుండా ఉంటే వదిలేయాలన్నా? అంటే ఒక ప్రవక్త వచ్చి మాట్లాడద్దా నీతోటి? ఒకరు పంపించినారు అనుకోండి, మాట్లాడచ్చా లేదా చెప్పరే? మాట్లాడచ్చా లేదా? మాట్లాడచ్చు. అది కాబట్టి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మనం ఏం చూస్తున్నామంటే ప్రవక్తల యొక్క యాక్టివిటీ ఎక్కడ కనబడుతూ ఉందంటే, ఇక్కడ ప్రజలు పాపంలో కదులుతూ ఉంటారో ఆ పాపం నుంచి విడిపించబడి వాళ్ళు తిరిగి దేవునితో పరిశుద్ధంగా నడవడానికి దేవుడు ప్రవక్తలను, ఇప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేది తిరిగి ఆ పాపంను సరిదిద్దుకోవడానికి, సమర్థించుకోవడానికి కాదు, శిక్షకు పాలవడానికి కాదు, సరిదిద్దుకొని బాగు చేయబడి వాళ్ళు దేవునితో ఒకటి చేయబడడానికి దేవుడు ప్రవక్తలను. ఈ 2 పాయింట్లో 3వ విషయంకి వద్దాం. ప్రవక్తలు వాళ్ళ కదలిక ఎక్కడ కనబడుతూ ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీ ఎక్కడ కనబడుతూ ఉంటుంది. ఇంతకుముందు ఏం చూసినాం మనము, దేవునితో సంబంధ విషయంలో, 2వది పాపం విషయంలో, 3వది ఎక్కడైతే దేవుడు తన పనిని జరిగిస్తున్నాడో ఆ పనిలో ప్రజలు కదలాలో, లేకపోతే కదులుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని బలపరచడానికి దేవుడు ప్రవక్తలను వాడుకుంటాడు. పాత నిబంధనలో మనకు తెలుసు, చాలాసార్లు మీకు చెప్పాను, ఈ జెరుబాబేల్, హై ప్రీస్ట్ జాషువా, ప్రధాన యాజకుడైన జాషువా, వీళ్ళు బబులోన్ దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళి ఆ టెంపుల్ ఏదైతే కూల్చబడిందో, శిథిలావస్థలో ఉందో దాన్ని నిర్మాణం చేయడం స్టార్ట్ చేసినారు. ఎవరి చేత పంపబడ్డారు? దేవుని చేత పంపబడ్డారు. ఎవరి పని ఇది? దేవుని పని. అక్కడ వ్యతిరేకత రాగానే పనిని ఆపేసినారు. ఇంచుమించు 20 సంవత్సరాలు దాటిపోయింది. దేవుడు హగ్గాయి ప్రవక్తను, జెకర్యా ప్రవక్తను అక్కడ నిలబెట్టుకొని, మీరేం చేస్తున్నారు? దేవుని పనిని ఆపేసి మీ సొంత పనులు ఎందుకు చేసుకుంటున్నారు? మీ సొంత ఇల్లులు ఎందుకు కట్టుకుంటున్నారు? మీ సొంత పొలాలు ఎందుకు చూసుకుంటున్నారు? దేవుని యొక్క ఆలయము అక్కడ శిథిలావస్థలో ఉంటే పని చేయడానికి వచ్చిన వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? తిరిగి లెగవండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రజలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, ప్రోత్సహించబడి వాళ్ళు ఏం చేసినారు? దేవుని పనిని మరలా ప్రారంభించినారు. హల్లెలూయా. దేవుని పనిని ప్రారంభించే విషయంలో కానీ, ఆ పని చేస్తున్న పని ఎలా చేయాలో చెప్పే విషయంలో కానీ దేవుడు ప్రవక్తలను నిలబెట్టుకుంటాడు. ఆమేన్. అందుకోసము పరిచర్యలో, ఈ పని విషయంలో ప్రవక్తల యొక్క చూపు అవసరము, ప్రవక్తల యొక్క పరిచర్య అవసరము. కొన్నిసార్లు ప్రవక్తలు బయలుపరిచింది అపోస్తుల పనిలో పిలువబడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాన్ని గ్రహించి దాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్తారు. నాయకత్వంలో ఉన్నవారిని అది గ్రహించి చేయడానికి ముందుకు వెళ్తారు. సో అడ్మినిస్ట్రేషన్లో చేసేవారు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు వేరు ఉంటారు, బయలుపరిచేవారు ఇంకొకరు ఉంటారు. అందుకోసము ఈ ప్రవక్తల పరిచర్య అంత ప్రాముఖ్యమైంది. కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అపోస్తుల కార్యం 13వ అధ్యాయము మొదటి
3 వచనాలు అక్కడ మనం చూసినట్లయితే అంత్యోక సంఘంలో ఎవరున్నారంట? ప్రవక్తలు, ఉపదేశకులు ఉన్నారు. ప్రాఫెట్స్ అండ్ టీచర్స్. అక్కడ పేర్లు రాయబడ్డాయి. బర్నబాసు, సిమియోను, నిగర్ అనబడే సిమియోను, లూసియస్, సిరిన్ సంబంధించిన లూసియస్, మనానిన్, తర్వాత సౌలు, వాళ్ళందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి ఆరాధన చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా అటువంటి సమయాలు కావాలా. ఉపవాసం ఉండి బాగా ఆరాధన చేస్తూ ఆత్మతో నింపబడుతూ వీళ్ళు కూడా ఉపవాసం ఉండి ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ అంత్యోక సంఘము ఎలా స్థాపించబడింది తెలుసు కదా మనకి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో స్టెఫెను రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ టైంలో సౌలు అక్కడ నిలబడి ఆమోదం పలికినాడు కదా. అప్పుడు ఈ 12 మంది శిష్యులు కాకుండా, అపోస్తులు కాకుండా మిగతా వాళ్ళందరూ చెదిరిపోయినారు. ఆయా ప్రాంతాలలోకి వెళ్తూ సువార్తను ప్రకటించి వాళ్ళు ఏం చేసినారు? మనం 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయానికి వచ్చే లోపల మనకు వాళ్ళు అంత్యోక అనే ప్రాంతం వరకు వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ ఎంతో మందిని సంపాదించినారు. ఎవరు సంపాదించినారు? విశ్వాసులు. సంపాదించిన తర్వాత వార్త ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేములో ఉన్న అపోస్తుల దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు సువార్త విన్నారు, తెలుసుకున్నారనే విషయం తెలుసుకొని ఎవరిని పంపించినారు? అపోస్తులు బర్నబాను పంపించినారు. చూడండి అపోస్తుల పరిచర్య ఎట్లుంటుందో చూడండి. మీరు రాను అర్థం చేసుకోవాలా. అపోస్తులు ఎలా కదులుతారు, వాళ్ళ పరిచర్య ఎట్లుంటుంది, తర్వాత మనకు దాని విషయంలో మనం బోధ చేసుకుందాం. వార్త విన్న వెంటనే వీళ్ళని దృఢపరచడానికి, విశ్వాసంలో బలపరచడానికి ఎవరిని పంపించినారు? బర్నబాను పంపించినారు. బర్నబా అక్కడికి వెళ్ళినాడు, బహుగా బోధ చేసినాడు, నేర్పించినాడు. ఆయన చేసింది ఆయనకు అనిపించింది ఇంకా సరిపోలేదు, ఇంకెవరినైనా పట్టుకొస్తే బాగుంటుందని ఆయన వెళ్ళి రక్షణ పొందిన ఆ సౌలు పౌల్ని తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు పౌలు బర్నబా కలిసి ఏం చేసినారు? అక్కడ అంత్యోక సంఘంలో బాగా బోధ చేసి దేవుని వాక్యాలు చెప్పి దేవుని మార్గాలు బయలుపరిచి అక్కడ స్థిరపరిచినప్పుడు అక్కడ మొట్టమొదటిగా క్రిస్టియన్స్ అనే పేరు అంత్యోక సంఘంలో క్రైస్తవులు, క్రీస్తును వెంబడించువారనే పేరు అంత్యోక సంఘంలో వచ్చింది. ఇప్పుడు అంత్యోక సంఘంలో ఉన్నవాళ్ళు సేవకులు, సేవ పరిచర్యలో వెళ్ళే ఈ ప్రవక్తలు, అపోస్తులు, ఈ బైబిల్ బోధకులు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగింది? ఉపవాస ప్రార్థనలో సడన్గా 2వ వచనం చూడండి. వాళ్ళు ఆరాధించుండగా ఉపవాసం ఉండి పరిశుద్ధాత్ముడు ఇలా చెప్పాను. ఏమని చెప్పినాడంట? ఆ సంఘంలో ఎవరున్నారు? మొదటి వచనంలో ప్రవక్తలు, ఉపదేశకులు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రవక్త ఎవరి చేత కదిలించబడుతున్నారు? పరిశుద్ధాత్మ చేత కదిలించబడి బర్నబాను, సౌల్ని ఏ పని కోసమైతే నేను ఏర్పాటు చేసి, ఎవరంటున్నారు? ఫస్ట్ పర్సన్ లాంగ్వేజ్లో మాట్లాడు. నేను ఎన్నుకున్నాను. హోలీ స్పిరిట్ అంటున్నాడు, నేను ఎన్నుకున్నాను వీళ్ళిద్దరిని ఈ పని కోసము. ఆ పని కోసం పంపించండి. ఇక్కడ సెటిల్ అయిపోవడం కాదు, వీళ్ళ ద్వారా మస్తు పని ఉంది చేసుకునేది. వీళ్ళు ఇక్కడ ఉంటే ఈ మిషన్ జర్నీలో ఎవరు చేస్తారు? మిషన్ ట్రిప్లో ఎవరు పోతారు? కొత్త సంఘాలు ఎక్కడ స్థాపించబడతాయి? లే వేరు చేయి. వీళ్ళు ఇక్కడే సెటిల్ అవ్వడానికి వీల్లేదు. ఎంతకాలం అయితే వీళ్ళకి బోధించినావో ఆ బోధన వాళ్ళు కట్టుకొని వీళ్ళని వేరు చేయి అని ఎవరు మాట్లాడుతున్నారండి? పరిశుద్ధాత్ముడు అందుకోసము పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డము అంత ప్రాముఖ్యమైంది. నేను వీళ్ళను ఏర్పాటు చేసుకున్న పంపించేసాయి అంటున్నాడు. తర్వాత ఇమీడియట్గా ఏం చేసినారండి? 3వ వచనము, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళపైన చేతులుంచి, అంటే ఆమోదం బలికి చేతులుంచడం అంటే ఏదో కాదు, వీఆర్ అగ్రీయింగ్. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడినాడో మేమందరము సమ్మతిస్తున్నాము, ఆమోదం పలుకుతున్నాం. నౌ యూ కెన్ గో ఫ్రీ, యు ఆర్ ఫ్రీ టు గో, లీవ్, వెళ్ళండి, దేవుని పని చేయండి. దేవుని బిడ్డలారా, ప్రవక్తలను ఎక్కడ వాడుకుంటాడండి?
ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ వాడుకుంటాడు, ఎక్కడ పని జరగాలో అక్కడ వాడుకుంటాడు. కానీ ప్రవక్తలు ఆ వాక్కునిచ్చేటప్పుడు సొంతగా ఇవ్వరు. ఎవరి చేత ప్రేరేపించబడతారు? ఎవరి చేత నడిపించబడతారు? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడతారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు వాక్కునివ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. ఏం చూసాం మనము? ప్రవక్తలు ఎక్కడ కనబడతారో మనము చూసాము. నాలుగోది, ప్రవక్తలు ఇంకెక్కడ కనబడతారు? కొన్ని సందర్భాలలో ప్రవక్తలు, అందరు కాదు, అందరు ప్రవక్తలు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసినట్టుగా లేదు. కొందరిని దేవుడు సూచక్రియలు, మహత్కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. మోషేని దేవుడు వాడుకున్నాడు, ఎలీషాని వాడుకున్నాడు, ఏలియాని వాడుకున్నాడు. కొన్ని మిరకిల్స్ జరిగినాయి, పవర్ఫుల్ థింగ్స్ జరిగినాయి. కొత్త నిబంధనలకు మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. రాబోయే దినాలలో ఇద్దరు ప్రవక్తలు వస్తారు. వాళ్ళు ఆకాశాన్ని మూసివేస్తారు. వాళ్ళ నోటి మాట ద్వారా అగ్ని రావాలంటే అగ్ని వస్తుంది. వాళ్ళు నీటిని తాకితే నీటిని వాళ్ళు తాకగలుగుతారు. వాళ్ళు శక్తితో, అద్భుతాలతో, ఆశ్చర్యకార్యాలతో కదులుతారు. దేవుని బిడ్డలారా, ప్రొఫెటిక్ మినిస్ట్రీలో అందరూ సూచక్రియలు, మహత్కార్యాలతో కదలరు. కానీ కొందరు మాత్రము దేవుడు వాళ్ళని కదిలిస్తాడు, వాడుకుంటాడు. కానీ అది జనరల్ నామ్ కాదు. అందరూ సూచక్రియలు, మహత్కార్యాలు ప్రవక్తలు చేయడము, కొందరు చేస్తారు, కొందరు చేయరు. కానీ ప్రవక్తలు ఆ రీతిగా కదిలినట్లుగా చూస్తున్నాము. రాబో దినాలలో కదలబోతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన సొంత అభిప్రాయాలతో ఒక ప్రవక్త యొక్క పరిచర్యను కట్టుపెట్టడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 విషయాలు, ఇంకా చాలా ఉంది మనము నేర్చుకోవడానికి. హల్లెలూయా. ఇప్పటివరకు మనం చూసింది ఏంటిది? ప్రవక్త ఎవరు? ప్రవక్తలు ఎక్కడెక్కడ కదులుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో, కొత్త నిబంధనలు మనం చూసినాము. సో ఆ రీతిగా ప్రవక్తలు కదులుతున్నప్పుడు ఎందుకు కదులుతున్నారని ప్రశ్న వేయకండి. అది అజ్ఞానం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. ఆమె రాబోయే దినాలలో మనం ఇంకేం చూసుకోబోతున్నామంటే, నెక్స్ట్ సండే కాదు, నెక్స్ట్ సండే ప్రవక్తనే దేవుడు తీసుకొస్తున్నాడు. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఇస్తాను. సో ఇప్పటి వరకు మనం చూసిందంటే ప్రవక్త ఎవరు? ప్రవక్త ఎక్కడెక్కడ కదలడము, పని చేయడము మనం చూస్తాము. ఆది అపోస్తుల కాలంలో, శిష్యుల కాలంలో ఎవరైనా ఇంకా వేరే ప్రవక్తలు ఉండేనా? ఓకేనా? ఆల్రెడీ ఒక సూచన మనకు 13వ అధ్యాయంలో మనకు వచ్చింది. కొద్దిగా డీటెయిల్గా మనం చూస్తాం. ఆమేన్. తర్వాత ప్రవక్తలు, ఇంకా ప్రవక్తలకు పరిచర్య ఉందా? ఎందుకంటే కొంతమంది ఇంకా ప్రశ్న వేస్తున్నారు, ప్రవక్తలు ఉన్నారా? వాళ్ళకంతా తెలిసిన పరిచర్య ఒకటి ఏమనంటే పాస్టర్, ఏమనంటే పాస్టర్, ఏమనంటే పాస్టర్. పాస్టర్ అనే పదం బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఒకటేసారి ఉంది, తర్వాత ఎక్కడ కూడా లేదు పదం. ఇప్పుడు పరిచర్య అంటే పాస్టర్, ఏమనంటే పాస్టర్. హల్లెలూయా. అది కూడా చూద్దాం మనం. తర్వాత ప్రవక్తలు ఇంకా పరిచర్య ఉందా? తర్వాత ఎందుకు ప్రజలు ప్రవక్తలను నమ్మట్లేదు? ఎందుకు అటువంటి సిద్ధాంతము మన క్రైస్తత్వంలో ఎందుకు వచ్చింది? ఇదంతా చూసుకున్న తర్వాత చివరికి ప్రవచన వరం దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కృపావరాలలో ఒక వరం ఏంటిది చెప్పండి? ఏం వరం అది? ప్రవచన వరము. కానీ ఒక ప్రవక్త ప్రవచిస్తాడు, కానీ ఆ ప్రవక్త ఆయన ఆ పరిచర్య, ఆ పిలుపు అది. ఓకే,
కానీ ఆ ప్రవక్త పిలుపు లేకుండా కూడా ప్రవచించడం కూడా మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఎ ప్రాఫెట్ కెన్ ప్రొఫెసై, బట్ నాట్ ఎవ్రీ వన్ హూ ప్రొఫెసైస్ ఈజ్ అ ప్రాఫెట్. ఒక ప్రవక్త ప్రవచిస్తాడు, ఆయన పరిచర్యలో కదులుతూ క్షేమం కోసము, క్షేమాభివృద్ధి కోసము అనేక విషయాలలో ఆయన ప్రవచిస్తాడు. కానీ ప్రవచించే ప్రతి ఒక్కడు నేను ప్రవక్త అనడానికి వీల్లేదు. ఆ పిలుపు కలిగిన వారే ప్రవక్త. అది చివర్లో మనం చూడబోతున్నాము. ఆ ప్రవచన వరం అంటే ఏంటిది, ఆ ప్రవచన వరంలో కదలడం అంటే ఏంటిది, బైబిల్లో ఆ ప్రవచన వరము ఇంకా ఉందా, మన కోసం దేవుడు ఉంచినాడా, ఆ విషయాలు మనం చూసుకోబోతున్నాం. ఆమె హల్లెలూయా. ఎంతమంది నేర్చుకుంటా ఉన్నారు చెప్పండి? చేతులు చూడొచ్చా? ఇట్లా ఇట్లా మీరు కూర్చున్నారు, నేను నిలబడ్డాను ఇంతసేపు. చేతులు ఎత్తడానికి కూడా కష్టమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీలో కొంతమందిని ప్రవక్తలుగా లేపుకోవచ్చు. ఆ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అశ్రద్ధతో మీరు ఉండకండి. గాడ్ కెన్ రైజ్ ఈదర్ యాజ్ ప్రాఫిట్స్ ఆర్ హీ కెన్ గివ్ ప్రొఫెటిక్ గిఫ్ట్ టు యూ పీపుల్. దేవుడు మీరు ప్రవక్తగా నిలబెట్టుకోవచ్చు, లేక ప్రవక్త వరము, లేకపోతే ఆ ప్రొఫెటిక్ ప్రవచన వరము మీకు ఇవ్వచ్చు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా మీరు ఉండకండి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.